సరే ఈ మెయిల్ ఇన్ఫెర్టిలిటీకి రావడానికి కారణాలు ఏంటి అంటే వాట్ యూ విల్ సే? మేల్ ఇన్ఫెర్టిలిటీకి కారణాలు చెప్పాలి అంటే ఈరోజు ఒకటి జీవనశైలి, రెండోది డైట్, ఆహారంలో అసమతుల్యత, ఎస్. ఇంబ్యాలెన్స్. ఆహారం కరెక్ట్గా తీసుకుంటే సమతుల్య ఆహారము, బాడీకి కావాలి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇన్ఫెర్టిలిటీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉండటం మూలంగా మొదట తయారయ్యే స్పెర్మ్లో క్వాలిటీ తగ్గిపోతుంది. బేసిక్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ది ఇన్ఫెర్టిలిటీ బేసికల్గా చాలామందిలో. రెండోది దుస్తులు. మనకిప్పుడు చూస్తే మీరు టైట్ జీన్స్ వేసుకొని, మనది ట్రాపికల్ కంట్రీ అంటే ఉష్ణ ప్రభావం ఉన్న దేశం మనది. దీంట్లో ఏమవుతుంది, అసలు వృషణాలకి అంటే బీజాలు టెస్టిస్కి బాడీ కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ కావాలి క్వాలిటీ స్పెర్మ్ రావడం. ఓకే. ఇతను పొద్దున్నే 7 గంటలకి ఆ జీన్స్ వేస్తాడు, రాత్రి కూడా ఇప్పేవాళ్ళు తక్కువ. దాంతో ఏమవుతుంది, వాటి శరీరానికి అతుక్కొని ఉండటం మూలంగా హై టెంపరేచర్స్ ఉంటాయి. దాంట్లో క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ తగ్గిపోతుంది. దాని తర్వాత వ్యారికోసిల్ అనే ఒక సమస్య ఉంటుంది, అంటే వృషణాల చుట్టూ రక్తనాళాల్లో వాపు రావటము. దీంతో పురుషులు మహిళల్లో ఇద్దరిలో తీసుకుంటే కనుక ఇన్ఫెర్టిలిటీలో ఇద్దరు సమానంగా కంట్రిబ్యూట్ చేస్తారు, 50% కంట్రిబ్యూట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహారము, ఈ డైట్లో ఉండే తేడాలతోటి పురుషుల్లో ఎక్కువగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ సమస్యలో కూడా ముఖ్యంగా వాళ్ళల్లో చూసేది మనము వీర్యకణాల సంఖ్య తగ్గిపోవటము. వీర్యకణాల సంఖ్య తగ్గకుండా సక్రమంగా ఉన్నా కూడా దానిలో క్వాలిటీ లేకపోవటం. అంటే యూజువల్గా స్పెర్మ్లో మొటిలిటీ చూస్తాం, మినిమం 50% ఆఫ్ ది స్పెర్మ్స్ మొటైల్ ఉంటే ద ప్రెగ్నెన్సీ విల్ బీ ఈజీ. కానీ వీళ్ళల్లో మనకి మొటిలిటీ తక్కువ ఉన్నవి, దాని తర్వాత ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ తయారవటం, ఎస్తనో జూస్పెర్మియా అంటాం, ఆలిగో జూస్పెర్మియా అంటాం. అంటే ఆలిగో అంటే కౌంటే తగ్గిపోవటం. కౌంట్ మేము చదువుకునే రోజుల్లో 120 మిలియన్ పర్ ఎంఎల్ అనేది కౌంట్ ఉండాలి అనుకునేవాళ్ళం. అది ఇప్పుడు గ్రాడ్యువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోటి చూసుకొని అనేక మనం రీసెర్చ్ తర్వాత తేలింది 20 మిలియన్ పర్ ఎంఎల్ సరిపోతుంది అన్నారు. 20 మిలియన్ల వీర్యకణాలు వస్తాయి 1 ml. అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మనకి యూజువల్గా తగ్గే అవకాశం ఉంటుంది, ఫెర్టిలిటీ తగ్గే అవకాశం. ఓకే. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.